Hello students, good evening to everyone. Welcome to the class Types of Spheres. Sphere అంటే పొర. సో ఒక్కసారి మీరు మన ఎత్తుని గమనిస్తే గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఎత్తుని మనకు అంటే సైంటిఫిక్ గా మనకు 5 టైప్స్ గా డివైడ్ చేస్తుంది 5 నేమ్స్ తో. ఇందులో మీరు ఒకసారి గమనిస్తే ఈ మొదటి భాగం అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు 0 to 8 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది మనకు విజిబుల్ అంటే ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ ఉంటుంది, నీటి ఆవిరి కానీ మరియు దుమ్ము ధూళి ఇవన్నీ ఈ కింద ఉంటాయి. సో ఇది మనకు మొదటి స్పేర్ కాదు. ఈ తర్వాత స్టార్ట్ అయ్యేది మనకు మొదటి స్పేర్ అయినా ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ అనేది 18 to 18 కిలోమీటర్ వరకు అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 18 కిలోమీటర్. సో 8 to 18 కిలోమీటర్ వరకు మనకు ట్రోపోస్పియర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత రెండో స్పేర్ మనకు స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ అనేది ఆ 18 తర్వాత అంటే 18 to 50 కిలోమీటర్ వరకు ఉంటుంది. మీరు ఒకసారి బాగా గమనిస్తే ఈ రెండో స్పేర్లోనే మనం చూసే ఏరోప్లేన్స్ కానీ ప్లేన్ జెట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక అందరూ కామన్ గా చూసే O3 ఫార్ములా అంటే ఓజోన్ కూడా మనకు ఆ లేయర్ ఇక్కడే ఫామ్ చేయబడి ఉంటుంది. సో మనకు ఈ కాన్సెప్ట్ లో ఎక్కువగా దీని మీద బిట్స్ పడుతుంటాయి. సో ఓజోన్ లేయర్ ఏ స్పియర్ లో ఉంది, ఈ యొక్క జెట్ విమానాలు కానీ ఏరోప్లేన్స్ కానీ ఏ స్పియర్ లో తిరుగుతాయి అనేది మనకు క్వశ్చన్స్ లో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ మీసోస్పియర్. సో దీని రేంజ్ అడుగుతారు అంటే ఎన్ని కిలోమీటర్ నుంచి. ఇంతవరకు ఏం చెప్పాం 18 to 50 అన్న 50 to ఏమవుతుందంటే 80 వరకు మనకు మీసోస్పియర్. మూడో స్పియరే మనకు మీసోస్పియర్. అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ గమనిస్తే ఆ 80 నుంచి 400 కిలోమీటర్ వరకు ఇక్కడ రేంజ్ ఒక్కసారిగా అమాంతంగా దాదాపు 320 కిలోమీటర్స్ పెరిగింది. అండ్ లాస్ట్ వన్ మీరు గమనిస్తే 400 to 1050 కిలోమీటర్. ఇంతవరకే మనకు అట్మాస్ఫియర్ రేంజ్ మనం డివైడ్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గమనిస్తే స్పేస్ అని ఇప్పుడు చాలా మంది ఏరోనాట్స్ స్పేస్కి వెళ్తుంటారు. అసలు స్పేస్ అంటే ఎన్ని కిలోమీటర్ అనేది పర్టికులర్ గా ఏ కంట్రీ కానీ గ్యాదర్ చేసి చెప్పడం లేదు. కానీ ఒక చిన్న విషయం చెప్పారు, మనం ఎప్పుడైతే భూమి యొక్క కింది భాగం నుంచి పైకి వెళ్ళి అది ఎన్ని కిలోమీటర్ అవ్వచ్చు వెళ్ళి పైనుంచి చూసినప్పుడు భూమి వంపుగా తిరిగినట్టు కొంచెం క్రాస్ అయినట్టు కనిపిస్తుందో దాన్నే స్పేస్ గా యాజ్ యూజువల్ గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు స్పేస్ రేంజ్ అనేది మినిమం 300 to 400 ఉండాలని ఒక ఆలోచన వస్తుంది. సో మన భారత ప్రభుత్వం గొప్పగా గ్రాండ్ గా స్టార్ట్ చేయబోయే ఈ గగన్యాన్ యాత్ర మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన ఆస్ట్రోనాట్ మన స్పేస్ సెంటర్ ద్వారా మన రాకెట్ ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు ఈ యొక్క 300 to 400 కిలోమీటర్ మధ్య రేంజ్ లో వాళ్ళు ఒక సాహసోపితమైన అంటే హ్యూమనాయిడ్ మనిషిని కలిగిన మొట్టమొదటి అది కూడా ఎలాంటిదంటే వేరే కంట్రీ యొక్క టెక్నాలజీ కాకుండా భారతదేశం యొక్క టెక్నాలజీతో మన వాళ్ళు మన రాకెట్ల ద్వారా స్పేస్ కు వెళ్ళడం అనేది ఈ గగన్యాన్ అనేదంతో స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్ గా ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది 2024 కి కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఈ కోవిడ్ ఇబ్బందుల వల్ల మనకు అది పోస్ట్ పోన్ అయి 25 అని చెప్తున్నారు. మేబీ 25 లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఈ స్పియర్స్ అనేవి మనకు మన యొక్క అట్మాస్ఫియర్ రేంజ్ ని ఎక్కడెక్కడ ఏముంటాయని తెలియజేస్తాయి. ప్రధానంగా మనం చూసే ఎటువంటి గాలి కానీ అంటే ఈ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ ఆర్ ఇన్ ద స్పేర్ ఆఫ్ బిలో ట్రోపోస్ఫియర్. ఇక్కడ మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే మానవుడు శ్వాసించడానికి లేదా బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన ఒక జనకం ఆమ్లజని అంటే ఆక్సిజన్ అది మనకు ఈ స్పేర్ లోపలే కనిపిస్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గమనిస్తుంటే ఈ తర్వాత మనం చూసే మేఘాలు కానీ మబ్బులు కానీ ఈ సెకండ్ స్పేర్ లో బాగా తెలుస్తుంది. ఆ తర్వాత అనేది ఈ యొక్క వాయువులు లేకుండా అంటే అక్కడ మనకు ఎయిర్ అనేది ఉండదు. సో అక్కడ నుంచి మనం స్పేస్ గా తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద టాపిక్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.